wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. 2 రోజుల కింద జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం మీద జరుగుతున్న రాజకీయం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. ఇది కుట్ర అని అంటారు. సరైన బాధ్యత తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది అని అంటారు. స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసే కుట్ర ఇది. అంటే ప్రమాదాలు జరిపించి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేస్తారా? వైసీపీ స్టాండ్ ఏంటో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా హడావుడి మనం చూస్తున్నాం. ఇది ఎలా కుట్ర అవుతుంది? జరిగిన ప్రమాదం ఎందుకు కుట్ర చేయాల్సి వస్తుంది? ప్రస్తుత కూటమి ప్రభుత్వం. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. ఇది కుట్ర అంటున్నారు. కుట్రగా ఎలా చూస్తుంది వైసీపీ అనుకోవాలి? దీన్ని కుట్ర ఎలా అయ్యే అవకాశం ఉంది? ఇది ఏది కుట్ర? ఘోర దుర్ఘటన కుట్ర, ప్రైవేటీకరణ కుట్ర. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి? ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా కుట్ర. అంటే ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా ఈ ప్రమాదాన్ని సృష్టించారు. ఎవరో సృష్టించారేమో. ఇది సృష్టించిన ప్రమాదమా? అదే యాక్సిడెంటలా ఇన్సిడెంటలా? ద్వారకా తిరుమలరావు భాషలో మాట్లాడాలంటే మదనపల్లి ఫైల్స్. ఇప్పుడు ఆ తగలబెట్టింది యాక్సిడెంటలా ఇన్సిడెంటలా అన్నాడు. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రాజడీ ఏంటది? ఘోర దుర్ఘటన. మనం చూసాం. అసలు ఇంతవరకు స్టీల్ ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి ప్రమాదం జరగలేదు. 36 ఏళ్లలో. ఇప్పుడు ఏంటది? ఇప్పుడు అక్కడ బకెట్లో ఉన్న ఆ లిక్విడ్ మెటల్ అది పొంగింది. దానికి ఏదో అక్కడ వచ్చారు వాళ్ళు, ఏది ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చింది. 2 రోజులు ఇక్కడే మకా వేస్తారు. అసలు కారణాలను కూడా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అక్కడ ఏంటి, ఏదో ఆర్గాన్ గ్యాస్ అని, అది పైకి రావాల్సిన గ్యాసు కింద హాట్ మెటల్తో అది కలిసిందని, అందుకే అది కక్కింది అంటున్నారు. ఏదో రియాక్షన్ తేడా వచ్చింది అక్కడ. అది ఊహించని అంశం. అలాంటి ప్రమాదం జరుగుద్దని కూడా వాళ్ళు అసలు ఊహాతీతం అన్నమాట. గతంలో జరిగిన ప్రమాదాలు అయితే అట్లా జరగచ్చు అని ఊహించవచ్చు, కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే. ఏది ఇప్పుడు మరి 9 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఇది ప్రైవేటీకరణ కుట్ర అని బొత్స సత్యనారాయణ, కన్నబాబు అంటున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మాటలే అతను మళ్ళీ ఎండార్స్ చేస్తే, ప్రైవేటీకరణ చేసేవాళ్ళు అయితే 15,000 కోట్లు ఇస్తారా? ఒక ప్రత్యేక ప్యాకేజీ. మరో 8,000 కోట్లు ప్రకటించారు. అప్పుడు కూడా అన్నారుగా, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కూడా దీనికి కాస్త మెరుగులు దిద్ది అమ్మేసే కుట్ర అని అన్నారు. మళ్ళీ అమ్మేసేవాళ్ళు మెరుగులు దిద్ది అమ్మేసేవాళ్ళు మెరుగులు దిద్దాలి కదా, దిద్ది అమ్ముతారు అని అన్నారు. అంటే మంచి రేటు వచ్చుద్దా మెరుగులు దిద్ది అమ్మితే? ఇక్కడ ఏంటంటే ఇచ్చిన 15,000 కోట్లు దేనికి ఉపయోగించారు? దాన్ని మీరు ప్రశ్నించాలి. నిర్వహణకు వాడారా? ఉత్పత్తికి వాడారా? అప్పులు తీర్చుకోవడానికి వాడారా? అది కూడా దేనికి ఎంత వాడారు ఏంటి, వాటి మీద ప్రశ్నలు వేయాలి. అది వదిలేసి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నిర్వహణ మీద ఎక్కువ పెట్టలేదని. ఇప్పుడు అదేదో 3rd ఫర్నెస్ ఉంది. ఆ 3rd ఫర్నెస్ 3 ఏళ్లుగా పనిచేయటం లేదు. ఆ 3 ఏళ్లుగా పనిచేయని 3rd ఫర్నెస్ని వాళ్ళ పనిలో పెట్టారు. అంటే ఫస్ట్ ఫర్నెస్, సెకండ్ ఫర్నెస్ 98% PLFతో పనిచేస్తున్నాయి. ఆ 3వ ఫర్నెస్ కూడా పనిచేయించమని డిమాండ్ చేయటం, ఒక 6 నెలల నుంచి దాన్ని పనిలో పెట్టడం వల్ల 3 ఏళ్ళు మూతపడిన దాన్ని రిపేర్లు చేశారా? ఒక 40-50 ఏళ్ళుగా అసలు బ్యాటరీలు మార్చలేదంటున్నారు. ఉన్న బ్యాటరీలతోనే యాక్చువల్గా ఏంటంటే రన్నింగ్ రిపేర్స్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి బ్లండర్. మెషిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు రిపేర్లు కాదు కదా, షట్ డౌన్ చేయాలి. ఒక 3 నెలలు 6 నెలలు ఆ ఫర్నేస్ను ఆపేసి మరమ్మతులు చేయించితే ఆ ఇది వేరు. వీటిపైన ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఏమి ఇస్తుంది? మనం అంటోంది అదే. ఏది దీని కుట్ర ఎలా అవుతుంది? అసలు ఆ మాటలు మాట్లాడటానికి కానీ అసలు అవగాహన లేని మాటలు అనుకోవాలా, బాధ్యతారాహిత్యం అనుకోవాలా? ఇప్పుడు కొత్త పదం ఆడుతున్నారు, బాధ్యతారాహిత్యం అంటున్నారు. మీరు అన్నది కుట్ర కోణం సరే, అది తీసి పక్కన పెట్టండి. అది ఎవరన్నా అన్నా కూడా ఎవరు పట్టించుకోరు, వినిపించుకోరు. ఎవరిది బాధ్యత? విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎవరిది? దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉంటుందా?
అంటే మీరు బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని. బ్లేమ్ చేయాల్సిన వాళ్ళని బ్లేమ్ చేయరు, బాధ్యత ఉన్నాళ్ళ బాధ్యత ప్రశ్నించరు, లేని వాళ్ళని బాధ్యత రాహితులు అంటారా? లోకేష్కి బాధ్యత ఏంటి? పవన్ కళ్యాణ్కి బాధ్యత ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధ్యత ఏంటి ఇందుట్లో? అది నవరత్నాల్లో ఒక కంపెనీయా కాదా? ఇప్పుడు పిఎస్యు అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉంటుంది? దాన్ని రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం. ఇప్పుడు ఒకటి పరిహారం డిమాండ్ చేశారంటే ఓకే, ₹1 కోటి ఏదో డిమాండ్ చేస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పరిహారం ₹1 కోటి ఇవ్వమని మీరు అడగటంలో తప్పు లేదు. కాకపోతే ఒకటి 2 కోట్లు ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? అంటే 2 కోట్లు ఇవ్వద్దు, ₹1 కోటి ఇవ్వండి అంటారా? ఇప్పుడు కొంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి 2 కోట్లు వచ్చుందంట. అక్కడ ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళల్లో లేకపోతే క్షతగాత్రుల్లో వాళ్ళకేంటి ₹1,50,00,000 ఆల్రెడీ ఇప్పుడే వస్తుందని, దాన్ని మరి ₹1 కోటి మీరు పరిమితం చేయమంటాం తప్పు కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు, కాంట్రాక్ట్ కార్మికులకి మీరు ₹1 కోటి డిమాండ్ చేశారంటే అర్థం. ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్లో వాళ్ళకేదో 48 లక్షలు ఏదో వస్తుంది అంటున్నారు. జనరల్గా ప్రధాని మోడీ అన్ని ప్రమాదాలకు ఇచ్చినట్లే తలా 2 లక్షలు ప్రకటించినట్టున్నారు. కుమారస్వామి అసలు ఇన్సిడెంట్ జరిగిన 6 గంటల్లో వచ్చాడంట. కేంద్ర మంత్రి కుమారస్వామి ఇన్సిడెంట్ 4ంటికి జరిగిందంట, 10 గంటలకల్లా ఆయన వచ్చాడంట. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, హోంమంత్రి అనిత, సంధ్యారాణి అందరూ కలిసి వెళ్ళి చూశారు. శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రి. అంటే రాష్ట్ర మంత్రులు రాలేదని ఎలా అంటారు? కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కలిసి అంతా చూసి ఎక్స్పర్ట్స్ కమిటీ వెంటనే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి వీళ్ళు మాట్లాడేదానికి అసలు స్పేస్ లేక మాట్లాడుతున్నారా? అంటే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు మేము స్పందించిన తీరు చూశారు కదా, అట్లా మీరు ఎందుకు స్పందించరు ఇక్కడ అనేది. అంటే ఎల్జీ పాలిమర్స్ ఓనర్ని ఎయిర్పోర్ట్కి పిలిపించి జగన్మోహన్ రెడ్డి సెటిల్ చేసుకున్నట్టుగా మీరెందుకని యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించి సెటిల్ చేసుకోలేదంటారా? ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ అనేది మీరు గుర్తు చేస్తే నాకు అది కరెక్ట్గా ఏం గుర్తొచ్చింది? 15 మంది చనిపోయారు. మామూలు ట్రాజడీ కాదు, ఏది దగ్గర ఒక 400 మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో అసలు అదొక పెద్ద సెన్సేషన్. అవును అవును. ఏది ఆ మధ్యప్రదేశ్లో మీథేన్ గ్యాస్ లీకేజ్ మీద ఎట్లాగో అట్లా వచ్చింది మనకు అప్పట్లో ఎల్జీ పాలిమర్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, బాధితుల దగ్గరికి వెళ్ళలేదని, పరామర్శించలేదని, ఎయిర్పోర్ట్కే వాళ్ళని పిలిపించుకున్నాడని, బాధితులను కలవకుండానే జగన్మోహన్ రెడ్డి యజమాని ఎలా గలుస్తాడని. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు? నేను ₹1 కోటి ఇప్పించాను ఎల్జీ పాలిమర్స్. అండర్లైన్ చేసుకోవాల్సిందేంటి? ఇప్పించాను. నేను ₹1 కోటి ఇవ్వలేదు. ప్రభుత్వం తరపున ₹1 కోటి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం తరపున మీరు డిమాండ్ చేయడానికి ఇప్పించారు. అతను పారిశ్రామికవేత్త కాబట్టి ఇప్పించారు. సరే, కంపెనీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎంత ప్యాకేజీ? ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ 143 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. 143 కోట్ల ప్యాకేజీల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత తెచ్చింది? 30 కోట్లు. 113 కోట్లు ఏమయ్యాయి? ఎల్జీ పాలిమర్స్ ప్రకటించిన 143 కోట్ల ప్యాకేజీలో 113 కోట్లు ఏమయ్యాయి? బాధితులకు దక్కింది 30 కోట్లే. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పాలిమర్స్ని పిలిపించారు. ఎల్జీ పాలిమర్స్ మీద మళ్ళీ ఒత్తిడి తెచ్చారు. కొంత అమౌంట్ ఏదో తెచ్చినట్టున్నారు వీళ్ళు కూడా. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఆ రోజు నువ్వేమని చెప్పావు? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నావు. పెట్టారా? నీ హయాంలో పెట్టించలేకపోయావు ఎల్జీ పాలిమర్స్తో. వీళ్ళు కూడా ఇంతవరకు ఈ 2 ఏళ్లలో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయలేదు. స్టిల్ సఫరింగ్. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది ప్రమాదం జరిగి. ఇప్పటికీ కూడా వాళ్ళ బాధితుల్లో ఇప్పటికీ అదే సమస్యలు, అనారోగ్య సమస్యలు. అవును. అంటే ఇవాళ వీళ్ళు అడ్రస్ చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదో రాజకీయ లాభాలు పొందాలనుకోవడం కాదు. పరామర్శకు వచ్చి అది విషాదం, సవాలు. అట్లాంటి చోట్ల మీరు నవ్వడం, అరే ట్రాజడీలో నవ్వులేంటి? సీఎం అని అరుపులు మళ్ళీ అక్కడ.
అక్కడ ఇప్పుడు ఇది వచ్చిన సందర్భం ఏంటి, పరామర్శ, పలకరింపు, దానికి కూడా ర్యాలీలుగా వెళ్ళడము, కేకలు, అదొక భయోత్పాతంగా ఉంది. ఇప్పుడు టార్గెట్ లోకేష్ లేకపోతే టార్గెట్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా, లేదు ఆ కార్మిక సంఘాలు, సిపిఎం. స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఏమో కానీ సిపిఎం వైసీపీకి బాగా దగ్గరైందా? మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతమే బాగా క్లోజ్ అయినట్టున్నారు. ఇది మళ్ళీ ఇంకోసారి కాంక్రీట్ అవుతుందా అంటే, ఇప్పుడు ఆ కార్మిక సంఘాల ప్రతినిధులు లోకేష్ మృతుల కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు పరిహారం ప్రకటించండి, పరిహారం ప్రకటించండి అని డిమాండ్లు, స్లోగన్స్, గో బ్యాక్, గో బ్యాక్. అతను వచ్చిన పర్పస్ ఏంటి? తనేం మాట్లాడాడు? దాన్ని ఎలా వక్రీకరించారు? లోకేష్ ఏం మాట్లాడాడు? గొడవ చేయడానికి వచ్చారా, మీకు దండం అన్నాడు. నేను గొడవ పట్టడానికి సిద్ధంగా లేను అని చెప్పాడు. మరో మాట ఏమన్నాడు? ఇప్పుడు ఇవాళ నేను మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చాను. ఇక్కడ కమిట్మెంట్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము అడ్డుకున్నాం, మా ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది అని చెప్పాడు. అతని వెనుక అతను చేసిన మరి ఎఫర్ట్ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మరి 24 నెలలైనా కూడా దగ్గర దగ్గర 23,000 కోట్ల ప్యాకేజ్, 15,000 కోట్లు ఇచ్చారు. రేపు పొద్దున ఒక 8,300 కోట్లు ఇవ్వబోతున్నారు. లాభాల బాటకు వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో నష్టాల్లో విశాఖ స్టీల్ ఫస్ట్ టైం. ఏది ఈ 7-8 ఏళ్లలో ఈ ఇయరు విశాఖ స్టీల్ ప్లాంట్ 52 కోట్ల లాభాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి? ఉద్యోగులు కోత వేశారు. నెక్స్ట్ ఇంకేమంటారు? ఉత్పత్తిని బట్టే జీతం. సమర్థుల్ని విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు అక్కడి నుంచి. ఇలా కుట్రపూరితంగా క్రమక్రమంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం. పేపర్లు కూడా రాశాయి. ఏంటి 20 మంది పనిచేయాల్సిన చోట మరి 12 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏది? యాజమాన్యం ఇవాళ స్టీల్ ప్లాంట్, అటు కేంద్ర ఉక్కు శాఖ ప్రైవేటీకరణ ఆపారు. ఇక్కడ కార్మికుల్లో ఒక రకమైనటువంటి ఏంటి, అది ఉదాసీనత అనాలా, లేకపోతే అదే అన్నది అంతకుముందు మీరు చంద్రబాబు వ్యాఖ్యలను కూడా కొంచెం ఏంటి బూమ్రాంగ్ అయ్యేటట్టుగా చిత్రించారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడుతూ అక్కడేదో ఉద్యమాల పేరుతో, పోరాటాల పేరుతో కార్మిక సంఘాలు కొన్ని ఉద్యోగుల్ని పనిచేయనీయకుండా అడ్డుకోవడం. ఇవాళ ప్రొడక్టివిటీని బట్టే కదా పరిశ్రమ యొక్క మనుగడ. ఉత్పత్తే లేకపోతే మీకు ఇంకా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా? దాన్నే ఆయన అంటే మళ్ళీ ఆయన వ్యాఖ్యలను ఎలా వక్రీకరించారు? ఇప్పుడు ఇక్కడ నిన్న లోకేష్ మాట్లాడుతూ కూడా ఏమన్నాడు? నేను మృతుల కుటుంబాలని పలకరించడానికి వచ్చాను, మీ కుటుంబాల్లో మృతులు ఎవరూ లేరు కదా అన్నదాన్ని ఇది కట్ చేసేసి ఇంతవరకే వాళ్ళు వైరల్ చేస్తున్నారు. దానికి ముందు ఆ కార్మిక సంఘాల ముసుగులో ఉన్నటువంటి ఆ వైసీపీ వాళ్ళ ఎవరో ఏమన్నారు? అందుకే ఎంతమంది చచ్చారనో ఏదో అన్నట్టున్నాడు. మీరు చూసే ఉంటారా? అవునవును, చూసాను ఆ వీడియో కూడా. అంటే మా కమిట్మెంట్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇంత ఉంది, మేము ప్రైవేటీకరణ అడ్డుకున్నాం, ఇవాళ 52 కోట్ల లాభాల్లో తెచ్చామని అతనంటుంటే అందుకే ఎంతమంది చచ్చారంటే, అంటే ఆ మాట అన్నందుకు అతనికి బాధేసి తీసుకురావటం తప్పయింది అన్నట్టు. ఎందుకు తెరిపించారు ప్లాంటు, ఎందుకు పని చేపిస్తున్నారు ప్లాంటు, మూసేస్తే పోయేది కదా. అంటే ప్లాంట్ మూసేస్తే ఈ భూములు అమ్ముకుందామనా? ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇదే కార్మిక సంఘాల ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఒక 1200 రోజుల్లో ఏమో వాళ్ళు ఆందోళన చేశారు. అమరావతి రైతుల ఆందోళన, అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన 2 ప్యారలల్గా జరుగుతుండే. వీళ్ళు 1400 రోజులు ఏదో మనం లెక్క పెట్టుకునేవాళ్ళం, వీళ్ళు 1250 రోజులు అనుకున్నాం. ఒక్కరోజు పలకరించలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. 1250 రోజులు ఆందోళన చేసినా ఒక్కరోజు శిబిరం సందర్శించలేదు అప్పటి మంత్రులు. ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్గా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అనేది ఆయనే ఒక టీవీ డిబేట్లో నేరుగా చెప్పాడు కదా. కనీసం ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని ఖండించాడా? అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను,
ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచన రాలేదు. స్టీల్ ప్లాంట్ భూముల్లో క్యాపిటల్ పెట్టడం ఏంట్రా మగడ, అది నేను తిరస్కరించాను కాబట్టి నా మీద కక్ష కట్టాడు, నన్ను తీసుకుపోయి సీఎస్గా తీసేసి ఆ బాపట్ల దాంట్లో పడేశాడు, ప్రవీణ్ ప్రకాష్తో నాకు నోటీస్ పంపాడు. సుబ్బన్న, నువ్వు చెప్పిన సుబ్బన్నే నీ గాలి తీశాడు. ఎయిర్పోర్ట్లో కార్మిక సంఘాల ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఏమన్నాడు? ఆ రోజు సీఎంగా జగన్మోహన్ రెడ్డి 7,000 ఎకరాలు ఒక 4 ఎకరాలు అమ్మేద్దామన్నాడు. కనీసం ఖండించారా వీళ్ళు? ఇప్పుడు ఈ సోకాల్డ్ సిఐటియు, లేకపోతే ఆ మణి మేడం, లేకపోతే ఆయన ఎవరో శ్రీనివాసరావు, సిఐటియు, సిపిఎం, ఏంటంటే అది త్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్. అసలు రైతులు భూములు త్యాగాలు చేశారు, చనిపోయారు. దీనికోసం తెలంగాణలో కూడా చనిపోయారు. అమృతరావు ఆమరణ దీక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది కదా అప్పటి నినాదం. ఏది? తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామ్మూర్తి. అట్లాంటి దాన్ని ఇవాళ ఏదో రాజకీయ లాభాల కోసం, అది తప్పు. ఏది? కేంద్రం నుంచి తెప్పించండి, రైట్. బాధ్యత ఎవరిదో వాళ్ళని ప్రశ్నించండి. రైట్. బాధ్యత లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతారాహిత్యం అని జగన్మోహన్ రెడ్డి అంటే అది అతని బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. ఏది జగన్మోహన్ రెడ్డి బాధ్యత? శవం దగ్గరికి వచ్చి వాలడమే ఆయన బాధ్యత అనుకుంటున్నాడా? ఇప్పుడు ఇవాళ మాట్లాడతావు, ప్రెస్ మీట్ పెడతావు, వెళ్ళిపోతావా యలహంక? ఈ మాట్లాడింది, ఈ చూసింది, ఈ బాధితుల దగ్గర మీరు గమనించింది, రేపు శాసనసభలో వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ జరిగిన దురాగతం పైన ఆ 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడితే దాని పవర్ ఎలా ఉంటుంది? కరెక్ట్. అబ్బే, అసెంబ్లీకి మాత్రం అడుగు పెట్టను, కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఎరగదీస్తా. రైట్. థ్యాంక్ యూ అండి.